హాయ్, హలో, నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరంలో అందరికీ బాగుండాలి. ఈ సంవత్సరం చాలా అందరికీ బాగుండాలి. సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దమ్ బిర్యానీ చేసుకుందాం, చికెన్ దమ్ బిర్యానీ. దానికి ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ ఆయిల్ వాడుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా సన్నగా కట్ చేసుకుని వేయించుకుందాం. 1 కేజీ చికెన్ అండి. కేజీ బియ్యానికి కేజీన్నర వేసాను చికెన్. పసుపు, కారం, సరిపడినంత సాల్ట్ సరిపడా చూసుకోండి. చికెన్కి బోన్ ఉన్న ముక్క తీసుకోండి, లెగ్ పీసులు లాంటి. ధనియాల పొడి, మసాలా పొడి, జీరా పొడి 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి 3 స్పూన్లు, అల్లం వెల్లుల్లి 3 స్పూన్లు, లవంగాలు 10, మసాలాలన్నీ జాపత్రి, చెక్క, యాలకులు అన్నీ 10. అనాస పువ్వు మట్టుకి 3 చాలు. అన్నీ వేసేసి మరాఠీ మొగ్గ, ఒక 2 పలావాకులు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ తర్వాత మనం వాడతాం. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైం మటుకు పెరుగు వేయొద్దు. ఇవన్నీ కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయ్యాక పెరిగేసి కొంచెం పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసాను. ఆ పేస్ట్ పెరుగు ఒక 10 నిమిషాల తర్వాత కలుపుదాం. అలా కలిపేసి పక్కన పెట్టుకుందాం. నిమ్మబద్ద ఒక పావు గంట అలా నాననిచ్చి ఇప్పుడు పెరిగేద్దాం. చక్కగా కలిపేసి 1 అవర్ ఇలా నానబెడదామండి. దీన్ని కలిపి ఉంచిందాన్ని 1 అవర్ తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా దీంట్లో వేసేద్దాం. ఒక 200 గ్రాముల ఆయిల్ పడుతుంది, చిన్న గ్లాసు ఆయిల్ కూడా వేసి కలిపేసి ఇంక దీంట్లో ఏం వేయక్కర్లేదు. సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేయడమే. అది అలా మగ్గుతూ ఉంటుంది. చికెన్లో వాటర్ వస్తుంది కదా, చక్కగా మగ్గుతూ ఉంటుంది. మసాలా అంతా పీసుకు తీసుకుంటుంది. అది అలా మగ్గుతున్న టైంలో మనం చికెన్ లాలీపాప్స్ కూడా చేసాను. దీంట్లోకి కస్తూరి మేతి కొంచెం, గుప్పుడు స్మెల్ ఫ్లేవర్ కోసం. ఫైనల్గా అది వేసేసి మనం ఏ బిర్యానీ పాత్ర ఉంటుంది కదా, ఏ పాత్రలో చేసుకుంటున్నాం దాంట్లో చక్కగా సదిరేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి. ఏం మాడదు. ఎలాగో బిర్యానీ మందటపు గిన్నెలోనే చెయ్యాలి, పెద్ద విశాలమైన గిన్నెలో చేయాలి, ముక్క విడిపోకుండా ఉంటుంది. సరే, చక్కగా కలిపేసాం. 1 అవర్ నానబెట్టి స్టవ్ మీద పెట్టేద్దాం. సరిపడా మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసి ఉప్పు, పసుపు, చికెన్ కొంచెం తీసి పక్కన పెట్టాను. అది దాంట్లో ఒక 5 నిమిషాలు అలా ఉడికించి చిన్న ముక్కలుగా తీసేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా, బోన్ లేకుండా, స్కిన్ లేకుండా ముక్కలు తీసి పక్కన పెట్టుకుని. లాలీపాప్స్ కదా, సరే ఉడికిపోయింది. 5 నిమిషాలు చాలు. బోను లేకుండా, స్కిన్ లేకుండా చక్కగా తీసి పక్కన పెట్టుకోండి. దాన్ని మిక్సీలో వేసుకుని పసుపు, దీనికి సరిపడా సాల్ట్, మళ్ళీ దీంట్లో కారం, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి 1 స్పూను, కొత్తిమీర మిక్సీ వేసేసుకుని సరే మెత్తగా చేసి పక్కన పెట్టుకుందాం. బాగా మెత్తగా అవ్వాలి. పక్కన పెట్టుకుందాం. దీంట్లో ఉడకబెట్టిన బంగాళదుంప గమ్మింగ్ కోసం అన్నమాట. స్టిక్కి పెట్టుకుంటాం కదా, రాలిపోకుండా నూనెలో. గమ్మింగ్ కోసం బంగాళదుంపలు ఓ 4, కొంచెం కార్న్ఫ్లోర్, ఇదంతా గమ్మింగ్ కోసమే, పట్టుకొని ఉండడానికి స్టిక్కి. చాలా టేస్ట్గా ఉంటాయండి. జాయింట్స్ కన్నా ఇప్పుడు మనం జాయింట్స్ చేసుకుంటున్నాం కదా చికెన్ లెగ్స్, అలా కాకుండా ఈసారి లాలీపాప్స్ చేశాను. ఎగ్ ఒక 2 ఎగ్స్ పడతాయి, కొట్టి పక్కన పెట్టుకోండి. బాగా
దీంట్లో ఏం సాల్ట్ ఏం వేయక్కర్లేదు. దాంట్లో ముంచేసి నూనెలో వేసేయడమే. కొంచెం ఓట్స్ అండి, ఓట్స్ పెట్టాను కానీ అన్నీ రాలిపోతున్నాయని ఇక ఉట్టిగానే చేసేసాను. ఓట్స్ వేసాను, అన్నీ నూనెలో జారిపోతున్నాయని ఇక ఓట్స్ వేయకుండా ప్లెయిన్గానే ఎగ్లో ముంచి నూనెలో వేసేసాను. చాలా చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఈజీగా తినొచ్చు. సరే దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవడం. ఆల్రెడీ చికెన్ మనం ఉడకబెట్టి చేసాం కాబట్టి దోరగా గారెలా వేయించేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా రైస్ దగ్గరికి వెళ్దాం. సరే ఏమో పెట్టేద్దాం. అలాగా సిమ్లో నానింది కదా, సిమ్లో పెట్టేసి ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తే సిమ్లో దాంట్లో వాటర్ చూడుతుంది. రైస్కి అండి, రైస్ మనం 3/4 ఉడక పెట్టుకోవాలి. సరిపడా కొలత వేసుకుని కేజీ బియ్యానికి సరిపడా నీళ్ళు వేసి సాల్ట్ దీంట్లో కూడా మసాలాలు వేద్దాం. 3/4 ఉడక పెట్టుకుందాం. ఎక్కువ ఉడకక్కర్లే, మళ్ళీ దమ్ వేస్తాం కదా దాంట్లో ఉడుకుతుంది. కొంచెం షాజీరా 1 స్పూను, కేజీ బియ్యానికి 1 స్పూను. మళ్ళీ చెక్క లవంగా యాలకి, అనాస పువ్వు, పలావాకు, పచ్చిమిర్చి ఒక 5-6, కొత్తిమీర, పుదీనా. ఈ నీళ్ళు మరిగిన తర్వాత రైస్ ఉడకబెట్టేసి, ఇది కూడా అయిపోయింది సరే, దగ్గరికి అయిపోయింది. రైస్ లేయర్లుగా వేసుకుందాం. దానిపైన అస్సలు మాడకుండా చాలా బాగా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ వేసాం మనం, దానిపైన కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఇంకో లేయరు రైస్ వేసుకుందాం. చికెన్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ కొంచెం అలా పైన వేసుకుందాం. వేయించిన ఆయిల్, ఫైనల్గా నెయ్యి వేయచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నెయ్యి వేయలేదు. మనం చికెన్ వేయించిన ఆయిల్ వేసాను. ఇంకో లేయరు రైస్, మళ్ళీ బాస్మతి రైస్ అండి, 3/4 ఉడికించాను. దీనిపైన ఫైనల్గా డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. కొంచెం ఆయిల్, చికెన్ వేయించాం కదా ఆయిల్, షెజ్వాన్ కూడా కొంచెం కలిపానండి. చికెన్ వేయించిన ఆయిల్, షెజ్వాన్ టేస్ట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీ అక్కర్లేదు, మీరు ఉట్టి రైసే తినేయచ్చు. లాలీపాప్స్ చేసాం కాబట్టి చికెన్ లాలీపాప్స్ దంచుకుని తినేయచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఇంట్లో, నూతన సంవత్సరంలో ఇంట్లో చేయండి. చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. టిష్యూ పేపర్ వేసి కొంచెం వాటర్, అంటే ఆవిరి బయటికి పోకుండా దాని మీద కొంచెం వాటర్ చల్లి మూత పెట్టేసి దమ్కేసేద్దాం. దమ్ములో ఒక 10 నిమిషాలు, ఇది కూడా చిన్న మంట పెట్టి దమ్ములో పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలు అలా వదిలేదు సరిపోతుంది. మాడకుండా చక్కగా ఉడికిపోతుంది మీకు. 10 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసేయండి. మంట ఎక్కువగా పెట్టకుండా చిన్న మంటే, పెనం పెట్టాం కదా ఆ వేడికి ఉడికిపోతుంది. సరే రెడీ అయిపోయింది. టిష్యూ పేపర్ తీసేద్దాం. చూసారా రెడీ అయిపోయింది. తీసాం చూసారా, చాలా బాగా వచ్చింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం.
చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసాను, ఒక్క స్పూన్ అంతే. ఆయిల్ ఎక్కువే వాడాం కాబట్టి ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసాను. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సరే ఎంత బాగా వచ్చిందో. ఫైనల్గా చికెన్ లాలీపాప్తో ప్లేట్ రెడీ. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.